వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎక్కడన్నా ఒక సంఘటన జరిగింది అంటే బేసిక్గా మానవత్వం లేదనేది కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాదని మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది అనేటువంటి సంఘటనలు ప్రతి చోట చాలా వరకు జరుగుతాయి. ఏంటంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్లో చేరుద్దామని ఉండదు. ఇమీడియట్గా ఫస్ట్ మొబైల్ ఫోన్ తీస్తాం, మొబైల్ ఫోన్ తీసి కెమెరాలు ఆన్ చేస్తాం, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. ఒక వ్యక్తి ఎక్కడన్నా హార్ట్ అటాక్ తోటలు తింటే ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటాడు. పడిపోయినటువంటి సందర్భంలో అక్కడ కూడా అంతే, మొబైల్ తీస్తాం, ఇది చేస్తాం, ఫలానా చోట జరిగిపోయింది, ఫలానా చోట ఒక ఇల్లు ఏదో కూలిపోయింది, ఆల్ ద సడన్ వెంటనే అక్కడికి వెళ్ళి ఏమైనా చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి అది ఉండదు. వెంటనే మొబైల్ తీస్తాం, అక్కడికి తీసుకెళ్ళి ఇది చేస్తాం. ఎవరన్నా దెబ్బలు తగిలి పడిపోయి ఉంటారు, అక్కడ మొహం మీదకి మొబైల్ పెట్టి బాగానే ఉన్నావా, ఎలా ఉంది నీకు, ఎలా పడిపోయావు ఏంటి అనేది మాట రాకపోయినా సరే అక్కడికి వెళ్తాం, మొబైల్ తీస్తాం, పెడతాం, తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, దాన్ని మీడియా ఛానల్స్లో వైరల్ చేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ తెలివి తక్కువ మనుషులు చేస్తున్నారు అనుకుంటే పెద్ద పెద్ద జర్నలిస్టులు సైతం, రిపోర్టర్లు సైతం చేస్తూ ఉంటే వాటిని ఏమనాలి? జరగకూడనటువంటి ఒక సంఘటన జరిగింది. మొత్తానికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఆ ట్రామా నుంచి, ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోరు. వాళ్ళ నోటి దగ్గర తీసుకెళ్ళి మైకులు పెడితే దాన్ని ఏమనాలి? కంపేర్ చేస్తానని తప్పుగా అనుకోద్దండి. ఈ విషయంలో కందుకూరు సంఘటన జరిగింది. కందుకూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక గొడవ జరిగింది. ఒక అతను కోపం పెట్టుకున్నాడు, వెళ్ళి దాన్ని చంపేసి వచ్చాడు. కార్యక్రమాలు అయిపోయాయి, కేసు నడుస్తోంది. ఇరు కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా వివిధ వార్తా ఛానళ్ళ వాళ్ళు వెళ్ళారు, యూట్యూబర్స్ వెళ్ళారు. వెళ్ళి ఏంటి వాస్తవం అనే దగ్గర ఎవరి వర్షన్ వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఎస్, అక్కడ వరకు కొంచెం అగ్రీ చేయొచ్చు. ఎందుకు అనంటే ఆ ట్రామా అనేది ఒక 4 రోజుల తర్వాత ఎలాగో మనిషి లేడు అనేటువంటిది వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఇందులో గొడవ అనేది ఒకటి ఉంది కాబట్టి, స్టేట్ వైడ్ దాని మీద అల్లకల్లోలం అవుతుంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉందనో లేదంటే చెప్పుకోవాలనో ఆ బాధ మొత్తానికి వచ్చారు. అదురు బెదురు లేకుండా ఆ విషాదాన్ని లోపల దాచుకుని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు, విచ్ ఇస్ యాక్సెప్టబుల్. ఇది కందుకూరులో జరిగింది కదా. కానీ కర్నూలులో జరిగినటువంటి బస్సు ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అయిపోయేటువంటి ఘటన కానీ లేదంటే ఇష్యూ కానీ ఏమైనా ఉందా? 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, మంటల్లో కలిసి. బతుకు జీవుడానికి బయటపడ్డారు, గాయాలతో కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా చికిత్స తీసుకుంటున్నారని బయట నుంచి మైక్ పెట్టుకొని రిపోర్ట్ చేస్తే పోయేదానికి అక్కడికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నలు అడగడం, అడిగి ఇబ్బంది పెట్టడం. సరే, అడిగారు, సమాధానం చెప్పకపోతే అయ్యో పర్వాలేదమ్మా, రెస్ట్ తీసుకోండి, మాట్లాడలేకుండా ఉన్నారు అనేటువంటి మాట మనం అనాలి. యాజ్ అ జర్నలిస్ట్ కింద మనం అనాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? సాక్షి యాజమాన్యం వారికి ఒక విన్నపం అండి. దయచేసి రాజకీయంగా మీకు ఉన్నటువంటి అఫిలియేషన్స్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా మీరు చేయొచ్చు, తప్పులేదు. కానీ మీ రిపోర్టర్లకి వాళ్ళకి మీకే, ఇది కేవలం సాక్షికే కాదు, ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి ఆ టీవీ ఛానల్ యాజమాన్యాలు, యూట్యూబ్ యాజమాన్యాలు అన్నీ కూడా కాస్త మానవత్వం అనేది ఏంటి నేర్పించి వాళ్ళని సమాజం మీదకి వదలండి. దయచేసి దయచేసి ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. సాక్షి ఛానల్లో క్షతగాత్రులతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దామని సాక్షిలోనే వారి రిపోర్టర్ వెంటనే బ్యాగ్ వేసుకుని వెళ్ళారు, విచ్ ఇస్ అప్రిషియేట్ చేయాలి. అక్కడికి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి దాన్ని కవర్ చేయడం అనేది మా జర్నలిస్టుల జీవితాల్లో భాగం కాబట్టి ఆ రిపోర్టర్లకి నిజంగానే అభినందనలు, వెళ్ళి వెంటనే కవర్ చేసినందుకు. కానీ ఇదిగో ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం. నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి, గొంతు నొప్పి. మీరు ఎక్కడెక్కారు బస్సు? మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను, నన్ను అడుగుతూ వేరెవరినన్నా అడగండి అంటున్నాను. బాగుందా మేడం? అంటే బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడన్నా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏంటి, ఎవరైతే ప్యాసింజర్స్ ఎక్కారో వాళ్ళ టోటల్ లిస్ట్ అంతా కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు. లిస్టు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా వెళ్ళి మీ పేరేంటి, మీ ఊరేంటి, ఎక్కడెక్కారు, ఎందుకు ఎక్కారు, ఎలా ఎక్కారు, అవసరం ఈ ప్రశ్నలు? బస్సు తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్తుంది. మధ్యలో కర్నూలు నుంచి వయ వెళ్తోంది. ఇది రూట్ అందరికీ తెలిసినటువంటిదే. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తుంది. బస్సు డెస్టినేషన్ అనేది రిపోర్ట్స్లో క్లియర్గా ఉంది. బస్సుకి ఇన్సూరెన్స్ ఉందా, వ్యాలిడిటీ ఉందా, ఫిట్నెస్ ఉందా, అన్నీ కూడా డాక్యుమెంట్స్ అవైలబుల్గా ఆన్లైన్లో రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ తప్పుడు ప్రచారాలు ఇందులో జరుగుతాయో అనేటువంటి ఉద్దేశంతో ముందే చెప్పడం జరిగింది. డ్రైవర్ తప్పిదో అనేది స్పష్టంగా తెలుస్తుంది, బయట వదిలేసారు, అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ప్రశ్నలు ఆవిడ చెప్తోంది. పాపం, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, నాకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంది,
నన్ను కాకుండా ఇంకెవరు నన్ను అడగండి. అంత ఆ షాక్లో కూడా, ఆ నొప్పిలో కూడా ఆవిడ బలవంతంగా అయ్యో పాపం వచ్చారు, మా గురించే వచ్చారు అడగడానికి అని చెప్పి ఒక మాట మాట్లాడింది. దయచేసి నన్ను కాదండి, పక్కన ఎవరన్నా ఉంటే ఒకవేళ ఇంకొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళని అడగండి అని చెప్పింది. అట్లీస్ట్ అప్పుడన్నా బుర్రకి వెలగాలి కదా. అయ్యో పాపం ఎదురుకుండా ఏగో కట్లు మొహం అంతా చూస్తున్నాం మనం, ఊపిరాడట్లేదని చెప్తోంది, ఇబ్బంది పెట్టొద్దు, పక్కన ఇంకెవరిని ఉంటే వెళ్ళి మనమే అడుగుదాం. సరేమ్మా మీరు రెస్ట్ తీసుకోండి, కంగారు పడద్దు, మీరు బాధపడద్దు, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు జాగ్రత్తగా ఉండండి, మేమందరం మీకు తోడుగా ఉన్నాం అని ఒక్క మాట అంటే ఎంత హుందాగా ఉండేది. లేదు, మేము అది అడగం, అది అసలు మేము అడగం. చెప్పండమ్మా మీరు ఎక్కడెక్కారు, క్షతగాత్రులతో మాట్లాడే పరిస్థితి, ప్రయత్నం చేద్దాం, మీరు ఎక్కడెక్కారు, ఎక్కడికి వెళ్తున్నారు. లాస్ట్లో వచ్చి ఆవిడ చెప్తోంది క్లియర్గా, నాకు బాగోలేదయ్యా, ఊపిరి తీసుకోవడానికి లేదు, దయచేసి ఎవరినైనా అడగండి అంటే మళ్ళీ వెళ్ళి మీ బాగుందమ్మా. ఎక్కడ జర్నలిజం అండి ఇది? ఇదేం మానవత్వం అండి? ఇక ఎవడో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఉంది, ఈ జకర్బర్గ్ గారు మీ ఇష్టమయ్యా, మీరు కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ క్రియేటర్లు కాబట్టి మీకు డబ్బులు ఇస్తాను మీరు రాసేదానికి, మీరు మార్కెట్ చేసుకోండి మిమ్మల్ని అంటే ప్రతి ఒక్కడు డిజిటల్ క్రియేటర్ను ట్యాగ్ పెట్టేసుకొని మరి వాస్తవాలు ఏమైనా చెప్తున్నారు ఇది అంటే ఈ పొద్దున్న నుంచి దీంట్లో సెన్సేషన్ అయిపోవాలి అన్న దాంతో బస్సుకి ఇన్సూరెన్స్ లేదు, బస్సుకు వ్యాలిడిటీ లేదు, బస్సు రాంగ్ రోడ్లో వెళ్తుంది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యమే, ఆర్టీఏ వాళ్ళ నిర్లక్ష్యమే. వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లతోటి బస్సు ఉంది, దాంట్లో కులాలు వెతకడం. వి కావేరీ ట్రావెల్స్ అంటే ఎవరిది, వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటే ఎవరిది, అసలు కావేరీ ట్రావెల్స్ అంటే ఎవరిది, దాంట్లో ఉన్నటువంటి యాసిన్ మాలిక్ ఏదో పేరు చెప్తున్నారు, ఇద్దరు పేర్లు, అసలు వాళ్ళు తెలుగు వాళ్లే కాదు, ఎక్కడిది, ఇదేమో డయ్యూడామ్ అండ్ డీడీ అనేటువంటి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది. అక్కడి నుంచి ఇంకెక్కడికి ఒరిస్సాలో దానికి మార్చడం జరిగింది రిజిస్ట్రేషన్ అనేది. పర్మిషన్ 26, 27 వరకు కూడా ఉంది. ఇది ఏ కులం వాడిది, ఇది ఇంకొక సుప్రసిద్ధమైనటువంటి ఇంకొక పెద్ద ఛానల్లో వాళ్ళు వేసేటువంటిది. ఈ వేమూరి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో, వి కావేరీ అంటే దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఏంటో, అసలు కనీసం బేసిక్ రీసెర్చ్ అనేది చేసి డీజీపీ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, ప్రయాణికుల రిపోర్ట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. యాజమాన్యం ఇప్పటిదాకా ఫోన్లు ఎత్తలేదు, పరారీలో ఉన్నారు. ఎస్ ఓకే, మేబీ వాళ్ళు ఉండొచ్చు, తప్పలేదు, ఎందుకంటే భయపడ్డారు, జరిగింది మన మీద కేసు వస్తుందని పారిపోయారు అంతే సార్. వేరే కేసులో నిందితుల్లాగే వాళ్ళు కూడా భయపడ్డారు, వెళ్ళిపోయారు. పోలీసులు ఎలాగో పట్టుకుంటారుగా. కానీ మనం చేసేటువంటి రిపోర్టింగ్ మానవత్వ విలువలని ఉండాలి కదా. కనీసం మనుషులుగా మనం ఎలాగో పూర్తిగా చచ్చిపోయాం, అందులో డౌట్ లేదు. సమాజంలో దాదాపుగా ఎక్కడో కొంతమంది ఉంటారు అంతే మానవత్వం అనేటువంటి చూపించేవాళ్ళు, ఆ విలువలు ఉన్నవాళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మానవత్వం అనేది వదిలేసాం. మన సెన్సేషనలిజం అనేటువంటిదే ఇప్పుడు అలవాటు అయిపోయి దాని మీద పడి బతికేస్తున్నాం మనం, చూసేవాళ్ళైనా చేసేవాళ్ళైనా. ఐఎమ్ రియల్లీ సారీ. అంటే జర్నలిస్ట్ ఫ్రాటర్నిటీ తరఫున ఇటువంటి ప్రశ్నలు అడగడం, ఇలాంటివి చేయడం చూసినప్పుడు అనిపిస్తుంది క్షమాపణ చెప్పాలని. మాలో కూడా ఇలాగే ఉన్నాం మేము. సో తప్పదు, ఆ అడిగినటువంటి వాళ్ళు చెప్తారా చెప్పరా చెప్పిస్తారా అనేది పక్కన పెట్టేస్తే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి స్థితిలో ఈరోజు జర్నలిజం ఉంది అని చెప్పి నిజంగా చింతిస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.